పడ్డారు ఈ ఈ డిస్కషన్లో పర్సంటేజ్ ఇష్యూలు వాటి వల్ల. దాంట్లో భాగంగా ఈ సినిమాకి ఆల్మోస్ట్ 350 కోట్లు అయిందని చెప్పి బుచ్చిబాబు గారు కూడా అన్నట్టున్నారు ఈవెంట్లో, విజయవాడ ఈవెంట్లో. సార్, ఒక కొత్త ప్రొడ్యూసర్ కాకపోతే మీరు చాన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీతో క్లోజ్గా ట్రావెల్ చేస్తున్నారు, ఇప్పుడు 2 పెద్ద సినిమాలు చేస్తున్నారు. అంటే కాస్ట్ అనేది కంట్రోల్ చేయాలి, అలాగే ఆ కాస్ట్ కంట్రోల్ అయితేనే ఆడియన్స్కి అఫోర్డబుల్ ప్రైజెస్లో టికెట్ ప్రైజెస్ ఇవ్వగలం అనేది చాలా కాలంగా జరుగుతున్న డిస్కషన్. ప్రతి పెద్ద సినిమా వచ్చినప్పటికీ ఆడియన్స్ అలా పించి ఫీల్ అవుతున్నారు, ఎక్కడో అక్కడ ఆగాలి. ఈ కాస్ట్ అనేది పెరిగే కాస్ట్లు, మార్కెట్ అంతా మీకు తెలిసిందే ఎంత ఘోరంగా ఉందో మార్కెట్, ఎక్కడో అక్కడ తగ్గాలనే డిస్కషన్ జరుగుతుంది. ఒక నిర్మాతగా ఏంటి మీ ఉద్దేశం ఏంటి ఇందులో? మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ మనమేమో తెలుగు ఇండస్ట్రీ నుంచి వరల్డ్ ఇండస్ట్రీని చూస్తున్నాం. అంటే పాన్ ఇండియా, పాన్ వరల్డ్కి వెళ్ళాలని మన ఇండస్ట్రీ చేసే ప్రయత్నం అది. ఆ ప్రయత్నంలో ఎప్పుడు సక్సెస్ అవుద్దో తెలియదు. అంటే కొన్ని సినిమాలు అవుతున్నాయి, కొన్ని సినిమాలు అవట్లా. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ పెద్ద హీరో సినిమాలు ఉండేది సంవత్సరానికి 2-3 ఉంటాయి. సో దానికి కూడా మనం వారమో 10 రోజులు తెస్తాం, మళ్ళీ ఆ తర్వాత ఫ్రీ రన్నే ఉంటుంది. సో ఇది కొంచెం డిబేటబుల్ పాయింట్. ఇది ఆ సినిమాని ఖర్చు కంట్రోల్ ఎంతవరకు చేయగలం అంతే చేయగలం. అంటే మనకి ఇంత అద్భుతంగా కావాలన్నప్పుడు డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. అంటే మెజారిటీ అంతా రెమ్యూనరేషన్లో, ఆర్టిస్టులు కూడా డైరెక్టర్ ప్రతి చిన్న క్యారెక్టర్కే ఒక నోటబుల్ యాక్టర్ ఉండాలి. అది చాలా తప్పండి, దాంట్లో చాలా తప్పు. జనాల్లోకి తీసుకెళ్తున్నారు రెమ్యూనరేషన్స్ అనేది. అది 100% తప్పది. అది ఏం కాదు. అంటే పెద్ద మెజారిటీ 350లో ఎంత పర్సెంటేజ్ రెమ్యూనరేషన్ ఉండొచ్చు అండి, ఎంత పర్సెంటేజ్ మేకింగ్ ఉండొచ్చు? పర్సెంటేజ్ అడుగుతున్నా, లెక్కలు అడగట్లా. 60% సినిమాకి ఖర్చు అయింది, రెమ్యూనరేషన్లకి 40% అయింది. ఇది కరెక్టు, బట్ అది నరేటివ్ ఏమో డిఫరెంట్గా వెళ్ళుద్ది. ఎందుకంటే మనం సినిమాని అందరం నమ్మి సినిమా మీద అవుట్ అండ్ అవుట్ ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది మంచి సబ్జెక్టు, జనాల్లోకి తీసుకెళ్ళాలంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలని మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టాం. బుచ్చిబాబు గారు, నాది కూడా అదే రిలేటెడ్ ప్రశ్న. సార్, ఇప్పుడు ఇందులో మీరు అంటే మీ గురుగారి సినిమా పుష్ప చూస్తే